జనారణ్యంలో పాడుకోవలసిన శ్రీశ్రీ గేయాల్ని కేకారణ్యంలో పాడుతున్నావా? నేను అబద్ధాన్ని. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా, దైవం సాక్షిగా. పగలు పక్కన రాత్రులా, మంచి పక్కన చెడులా, న్యాయం పక్కన అన్యాయంలా, ధర్మం పక్కన అధర్మంలా, ఈ నిజం పక్కన ఈ అబద్ధం ఎప్పుడు ఉంటాడు సోదరా. నువ్వు నాకు సోదరుడువా? నేను కృతయుగంలో పుట్టాను. ఆ యుగానికి సత్యయుగం అని పేరు. నువ్వు త్రేతాయుగంలో పుట్టావు. నీకు నాకు మధ్య యుగం తేడా ఉంది. ఎప్పుడు పుట్టామన్నది కాదు సోదరా, పుట్టి ఏం సాధించామన్నది ముఖ్యం. అసలు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా మెజార్టీ ప్రజలు మా జాతి వాళ్లే, అబద్ధాల జాతి. అయినా నిన్ను నమ్ముకున్న హరిశ్చంద్రుడు ఏమయ్యాడు? రాజ్యాన్ని వదులుకున్నాడు, పిల్లల్ని నడి బజార్లో అమ్ముకున్నాడు, చివరికి కాటి కాపురయ్యాడు. శ్మశానంలో శవాన్ని తగలేస్తూ ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో నా కరిగిపోయే అంటూ పద్యాలు పడుకున్నాడు. కానీ సత్య హరిశ్చంద్రుడు అని చరిత్రలో నిలిచిపోయాడు. అసలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నాకు శిష్యుడు. నువ్వెన్న దొంగిలించలేదు అని అబద్ధం చెప్పాడు. సత్యభామతో కపట నాటకం ఆడాడు. అంతేందుకు, ధర్మానికి మారు పేరైన ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని అబద్ధం చెప్పాడు. ఇలాంటి కుక్కిటి పురాణాలని ఈ నిజం నమ్మడు. హలో మై డియర్ బ్రదరు, అసలు మన తొలి గురువైన అమ్మ చిన్నప్పుడే మనకు అబద్ధాలు నేర్పింది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే అంటూ లాలిపాడి గోరుముద్దలు తినిపించింది. ఆ చందమామ వస్తుందా? రాదు. మరి అది అబద్ధమేగా. భూచోడమ్మా భూచోడు, వస్తాడమ్మా భూచోడు అంటూ భయపెట్టి నిద్రపుచ్చింది. ఆ భూచోడు వస్తాడా? రాడు. మరి అది అబద్ధమేగా. సో మై డియర్ బ్రదరు, చిన్నప్పుడే మన అమ్మలు అబద్ధాలను ఉగ్గువతో రంగరించి మన పొట్టలో పోశారు. ఇది పచ్చి నిజం. అది సరే, అడవికొచ్చి విప్లవితాలు పాడుతున్నావేంటి? ఎందుకు అరణ్య రోదన? ఇవాళ ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. పిడికిడంత సెల్ ఫోన్ తో ప్రపంచాన్ని శాసిస్తున్నాం. కానీ రైతు పండించే పిడికిడంత అన్నం తినకుండా ఈ భూమి మీద ఏ మనిషి బతకలేడు. అలాంటి రైతులు ఈ రోజు దేశమంతటా రోడ్లు పడ్డారు. వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది, నా గుండె మండిపోతుంది. మండితే ఏం చేస్తారు సోదరా? పాలకుల దోపిడీని ప్రజలకు వివరిస్తా, ప్రజల్ని చైతన్యపరుస్తా, ప్రజల గుండెల్లో ఆశాజ్యోతులు వెలిగిస్తా. జనం నిజాన్ని నమ్మరు, అందమైన నా అబద్ధాన్ని నమ్ముతారు. ఎందుకంటే జనంలో నాకున్న పాపులారిటీ నీకు లేదు సోదరా. ఈ కలియుగంలో నేనే బలవంతుని. నిజమే, జనం ఈ నిజాన్ని నమ్మడం, అందమైన ఈ అబద్ధాన్ని నమ్ముతుంది. అవును, నీకింత బలం ఎక్కడి నుంచి వచ్చింది? మా గురువు గారు ప్రసాదించారు. అబద్ధాల పుట్టవి నీ ముఖానికి తోడు నీకు గురువు ఉన్నాడు. ఎవరాడు? శనీశ్వర మహర్షి. అదిగో ఆ బావిలో దిగి నగ్నంగా స్నానం చేసి 5 సార్లు మునకలేసి 5 దోశలు నీళ్లు తాగి మనకిష్టమైన కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఆ బావిలో నీళ్ళకి అంతటి మహత్తరమైన శక్తి ఉంది. నేను నమ్మను. నిన్ను నమ్మిన జనం కోసం నువ్వు నమ్మితే తప్పే ఉంది సోదరా. అయితే నేను కూడా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆ బావిలో దిగుతాను, ఆ నీళ్లు తాగుతాను సోదరా. అర్థంగా స్నానం చేస్తాను సోదరా. నిన్ను మించే బలంతో సోదరా ఈ నిజాన్ని జనం గుండెల్లో నిలబెడతా. సోదరా వద్దు, ఓడిపోతా సోదరా. నా మాటలు ప్లీజ్ దిగొద్దు, ఆ బావిలో దిగొద్దు ప్లీజ్. నా మాటలు సోదరా, సోదరా నా మాట. చూసావా, నిజాన్ని నిన్నే నమ్మించి ఎలా బోల్తా కొట్టించానో అది నా టాలెంట్. ఈ రోజు నుంచి ఈ నిజం బట్టలేసుకొని నేనే నిజమని జనాన్ని నమ్మిస్తా. నేనే నిజమని దేశం మీద పడతా, అధికారాన్ని చేపడతా. ఇకపై నేనే రాజు. ఐ యామ్ ద కింగ్.
చప్పుడు వినపడుతుంది అంటే అది ఎద్దుల ముగ్గుల చప్పుడు కాదు మావా. మరి నా కాళ్ళకున్న కడియాలు గొలుసుల మోత నీకట్ట వినిపిస్తుందేమో. అంత మోత మోగే కడియాలు గొలుసులు నీ కాళ్ళకెందుకే? కడియాలు గొలుసులు ఆడల కాళ్ళకు ఉండడం మన వంశస్థం కదా మావా. అవసరం కంటే ఆచారం గొప్పది కాదే. మావా, ఇప్పటికే ఎన్నో ఆచారాలు మనం మానుకున్నాం. ఇంక ఈ ఆచారం అవసరమా? ఈ నీకు అవసరం మావా. మొగుడు మనసు తెలుసుకొని మసలుకునే పెళ్ళాందరటం నిజంగా నా అదృష్టమే. మావా, ఈ కడియాలు గొలుసులు అమ్మితే వ్యవసాయానికి డబ్బులు సరిపోతాయా? ఈ విషయంలో తెలిస్తే మన పరువు గంటలో కలిసిపోతుంది మావా. వ్యవసాయం చేయకపోయినా మన పరువు గంగలో కలిసిపోతే మావా, అందుకని ఆ పాపం ఏదో నేనే చేస్తా, నేనే తెస్తా. అట పువ్వు చాలా ఏడుస్తున్నావా? ఏడబాకే, మనకి నవ్వుకునే రోజులు వస్తాయే. నిజమా మావా? మనకి అట్లాంటి రోజులు వస్తాయా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఆకాశం వంక చూసి పంటలు పండించిన రైతు బిడ్డనే. రైతు పేదేవా కానీ భూమి పేద కాదు. భూదేవి ప్రకృతి మూడు పెళ్ళాలంటోళ్ళు. వాళ్ళ సంసారం సాఫీగా సాగితే నా స్వామి రంగా పంట గాదుల్లోకి సిరులు పెట్టెల్లోకి పెరగదు. నేను పంట బాగానే పండిందిగా, మరి పంట మన గాదెల్లో నిండలేదే, సిరులు మన పెట్టెల్లో నిండలేదే, చేసిన అప్పులు తీరలేదే, మళ్ళా వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఉన్న ఎన్ని అమ్ముకోవచ్చు. మెరక్సీని బేరం పెట్టాం. ఆ డబ్బులు 7 ఎక్సైజ్ సరిపోతాయి. ఆ డబ్బులు వచ్చేలోపు నారుమడిపోయడం కోసమేనేవి. నీ మొహం చేతుల్లో తీసుకుంటుంటే చుప్పనాథ్ నీ చెవులు గీసుకున్నాయా? చందమామ లాంటి మొహానికి చిన్నులని మచ్చలా ముక్కు పడుతుందికే. ఇది అర్థమైందిలే బాబా. బాబా, డబ్బున్నోళ్ళు ముందు ముందు అవసరాలకు పనికొస్తాయని సంపదను బ్యాంకుల్లోనూ లాకర్లోనూ దాచుకుంటారట. అవును, మన పెద్దోళ్ళు కూడా బాగా ఆలోచించి మన్నాటలకు పనికొచ్చి లాకర్ ఏర్పాటు చేశారట మావా. ఎక్కడేది? ఆడాల మెల్లో. అది నీ సొమ్మంగళ్తానని గుర్తే. ఇది నా మెండో కట్టిన నువ్వున్నావు మావా. ఏంటి ఆ మాటలు? పసుపు మంగళప్రదం కానీ ఈ బంగారం కాదు మావా.
శ్రమకు పెట్టుబడి తోడైతే పండిన పంట పదింతలై మన ఇంట కష్టాలు తీరుస్తుందో, లేకపోతే ఏ గొప్పోడింట పండుగ జరిపిస్తుందో కాలమే నిర్ణయించాలా? కాలాన్ని నిర్ణయించే కాలం కాలం చేసింది మామ. ఇలా పాలకులే రైతుల పాలిట యమదూతలై కాలాన్ని శాసిస్తుంటారు మామ. బాధపడక ఎద్దు ఎప్పుడు ఒక పక్కన పడుకోదు. రైతుకి మంచి రోజు వస్తుందే, ఆ రోజుని ఎంకన్నా తలెత్తు తిరుగుతాడు, సమస్యను ఎగిరి ఎగిరి కాదంటాడు. మామ, పండగ వచ్చినప్పుడు అమ్మాయి చెప్పింది, దాని అత్తగారు తన సోటి పోటి మాటలు అంటుందంట. కట్నం బాకీ తెచ్చేదాకా పుట్టింట్లోనే కూకోమని బెదిరిస్తుందంట. చేద్దామే, తప్పకుండా ఇచ్చేద్దాం. ఆ 7 కొండల ఎంకన్నా ఈ ఎంకన మీద దయ చూపాలి కానీ అది లెక్క కాదే. చిత్తగిచ్చి స్వాతి సల్లగుండి ఈసా కెసరగుంటే అనురాధలు అడిగినంత పంటేస్తే పూలేవి. ఆ పంట మితే ఒక అమ్మాయి కట్టమైందే, అప్పులన్నీ పోతాయి, సమస్యలన్నీ చిటికలో తిరిగిపోతాయి. చిటికలో తిరిగిపోతాయి. ఏ రోజు రైతులకు ఎప్పుడు వస్తుందో. సుందరి, ఏంటే ఒడదెల్లి కూడా గంతులేస్తున్నావు? మీరు రాజగారు కదా, కాదా? నేను రాణినయ్యాను కదా. కాదా? ఆనందం తట్టుకోలేక గంతులేస్తున్నా. ఈ కుర్చీలో కూర్చోడానికి నేను ఎన్ని కుప్పి గంతులు వేసాను నీకేం తెలుసే? ఏమండో శ్రీవారు, ఆ, కొత్త చీర కట్టుకున్నా, ఆ, మళ్ళీ పులుచుకున్నా, మ్మ్. బంగారు నగలు పెట్టుకున్నా. ఆ. ఇప్పుడు నేను ఎలా ఉన్నా? రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళని తలదిన్నెల ఉన్నావే, నా గంటికి అలా కనపడుతున్నావే. అబ్బా, నిజం చెప్పండి. నేను నిజమే చెప్తున్నానే, దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. నువ్వు చాలా అందంగా ఉన్నావే. మీ మాటలు నేను అస్సలు నమ్మను. మీరు అసలు నిజమే చెప్పరు. నేను నీ మొగుడినే. నేను మీ పెళ్ళానండి. మొగుడి నిజ స్వరూపం పెళ్ళానికి తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. మీరు అచ్చోసిన పచ్చి అబద్ధమని నాకు బాగా తెలుసు. ఈ అమ్మ కడుపు మాడ, జనమంతా నేనే నిజమని నమ్ముతున్నారే. నువ్వేంటే నాకు పెళ్ళానివా, పక్కన బల్లానివా? అయినా నీతో అంత అచ్చోసిన పచ్చాబద్ధం ఏం చెప్పి తెచ్చారో చెప్పు. ఏం చెప్పారా? ఆ. మీరు మాట తప్పారు. ఇదిగో, మా వంశంలో ఆడాడు నిలదప్పుతారు తప్ప మగాడు మాట తప్ప. ఆహా. పోయిన ఎలక్షన్లో పేదవాళ్ళకి ఏమని మాటిచ్చారు? ఏం చేయను వ్యవసాయానికి భూములు పంచుతా అన్నారు. అన్నా? పంచారా? పంచలా? మరి మాట తప్పినట్టే కదా. నేనేదో ఓట్ల కోసం చెప్పి తెచ్చాను అనుకో, ఈ జనవెట్ట మీద తెచ్చారే. ఆ? ఇప్పుడు ఈ భూమి పుట్టినప్పుడు ఎంత పరిమాణంలో ఉందో, కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అంతే పరిమాణంలో ఉంది. అంగుళం కూడా పెరగదు కూడా. ఆ సంగతి వాళ్ళకి తెలియదా? ఎవరి దగ్గర భూమి దొబ్బి ఎవడికి వచ్చేది? అది సరే, ఆ. పేదవాళ్ళు బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేస్తే అందులో లక్షలు వేసేస్తా ఉన్నారు. వేశారా? భగవంతుడా, తెలివైన పెళ్ళ ఉండడం మగాడికి శాపమేనయ్యా. అబ్బా, మీరు మాట మార్చకండి, విషయానికి రండి. లక్షలు వేశారా? లక్షలు వేయాలంటే లక్షల కోట్లు కావాలి. యాడ్ నుంచి తెచ్చేది? ఆ? ఇప్పుడు కాగితాల మీద డబ్బులు ముద్రించుకునే అవకాశం మన దేశంలో ఉంది. అంత మాత్రాన ఎలక్షన్స్ లో ఓట్లు గుద్దుకున్నట్టుగా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు గుద్దుకోవడం కుదరలేదంటే లెక్క ఉంది. పోయప్పో, ఆ సంగతి మాకు తెలుసు. ఆ. కానీ మీరన్నది ఆ. విదేశాల్లో ఉన్న నల్లధనంతా వినిపించి దాని పేద వాళ్ళందరికీ పంచేస్తా ఉన్నారు. పంచారా? ఏంది పంచేది?
పంచ కూడా మిగలదు. అది కాదే, ఇప్పుడు పేదవాడుగా ఉంటేనే మనం హాయిగా సుఖంగా బతకగలం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వంట చేయగలవా? అంట్లు తవ్వగలవా? బట్టలు ఉతకగలవా? ఇల్లు ఉడ్చి తడి పట్టేయగలవా? వీధులన్నీ చిమ్మి ముగ్గులు పెట్టమలేదు. పొలం పనులు చేయగలవా? మరి ఈ పనులన్నీ చేసే పేదవాళ్ళని మనం ధనవంతులు చేస్తే మనకి పనులన్నీ ఎవరు చేసి పెడతాడా? నీ అమ్మ మొగుడా? అసలు పేదవాడు లేకపోతే ధనవంతుడు ఒక గంట కూడా బతకలేడు, తెలుసా? ఇదంతా నిజంగా నిజంలాగే ఉందండి. అమ్మయ్య, ఇప్పుడు దారిలోకి వచ్చావే. సో మై డియర్ పెళ్ళామా, మనం పేదవాళ్ళని ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వాలా. వాడు కోటీశ్వర్లు అయిపోతున్నట్టుగా ఊహాలోకాల్లో విహరింపజేయాలా. ఇప్పుడు నల్లధనాన్ని వెలికి తీస్తాం అనగానే నల్లధనం దాచుకున్న వాళ్ళందరూ భయపడి చేస్తారు. ఆ కేసు నుంచి బయటపడేమని కోర్టు తీసుకొచ్చి మన ఇంట్లో గుమ్మరిస్తారు. ఆ డబ్బుతో ఓట్లు కొంటాం, ఫినిష్. ఒకవేళ ఈ విషయాలన్నీ ఓటర్లకు తెలిసిపోయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిలదీశారు, అప్పుడేం చేస్తారు? సారా చుక్కకి చికెన్ ముక్కకి నోటుకి ఓటు అమ్ముకునే ఓటర్లకి మమ్మల్ని నిలదీసే హక్కు లేదే. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బెట్ చేస్తారు, దాన్ని ఏముంది, ఓటుకు రేటు పెంచుతాం, ఫినిష్. అధికార పక్షంలో మేమున్నా ప్రతిపక్ష వాళ్ళుగా చేసే పని ఇదే. మా జెండాలు వేరైనా మా అజెండాలు ఒకటే, అర్థమైందా? సో మై డియర్ పిచ్చి పెళ్ళామా, నువ్వుగా ఉండాలంటే నన్నుగా ఉండని, ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చూసుకోమాక. పోయి టీవీలో మొండ మోపి మొగుడు సీరియల్ వస్తుంది, పోయి చూసుకోపో. పోయి చూసుకో మరి. ఇంట్లో పెళ్ళానికే సమాధానం చెప్పాలి కదా వస్తున్నా. జనానికి ఏం చెప్పి తెచ్చాను నా పోందా? సార్ మీకు అమ్మన్నారని చెప్పి బైరాగ్ వచ్చాడు సార్. తెలుగు సార్ నాదో స్మాల్ డౌట్. ఏంటది? అడుక్కు తినే బైరాగ్తో మీకే పని సార్? తొండ ముదిరితే ఊసరు వేళ్ళు అవుతుంది, అలాగే బైరాగి ముదిరితే పీఠాధిపతి అవుతాడు. మీరు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడుతున్నారు, బట్ మ్యాథ్ అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మేము చట్టాలు చేస్తాం, Yes. ఆ చట్టాలు మీరు అమలు చేస్తారు. కానీ చట్టాలు అన్ని వేళలా ప్రజల్ని కంట్రోల్లో పెట్టలేవయ్యా. ప్రజల్ని భయంతో కంట్రోల్లో పెట్టగలిగింది పాప పుణ్యాలు మాత్రమే. అందుకే బైరాగి నమ్మన్నా. అంటే బైరాగ్ చెప్తే ప్రజలు వింటారా? బైరాగి చెప్తే విందు, దేవుడు చెప్తే వింటారు. ఎస్, ఈ పీఠాధిపతులు, ముల్లాలు, పాస్టర్లు దేవుని ప్రతినిధులుగా వస్తారు, దేవదూతలు అయిపోతారు. వాడు దేవుని ప్రతినిధులుగా ఉండి మన మాటల్ని దేవుడి మాటలుగా చెప్పి జనాన్ని నమ్మిస్తారు, ఫినిష్. ఓహో సార్, నాకు మీలో మరో శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపిస్తున్నాడు సార్. అబ్బచ్చా, ఈ అజ్ఞాని అర్జునుడికి గీతోపదేశం చేశారు సార్. జస్ట్ ఎ సెకండ్ సార్. వీడు నన్ను తిడతన్నాడో కోరుతున్నాడో అర్థం కాదు. అహో ఆంధ్రభోజ మార్తాండ తేజ తేజో విరాజ రాజాధిరాజ తమ దర్శనం మహత్భాగ్యం, జన్మ జన్మల సౌభాగ్యం. ఆహా, ఏమి నా భాగ్యం. పొగడ్తలో కలుపు మొక్కలు నా గిట్ట. ఈ అడుక్కు తిరుపతికి అల్పజీవిని తమరు రమ్మన్నారట. అవును, విషయం ఏంటో పైన అడుక్కోవాల్సిన పని లేదా? ఈ క్షణం నుంచి నువ్వు దేవుని ప్రతినిధివి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడి మాటలు చలవనైపోవాలా. అవును, నీకు ఈ గారడి విద్య లాంటి ఏమన్నా తెలుసా? తెలియకుండా ఏమండయ్యా, వచ్చి చూపించుకుంటారా? చూపించు. ఓ హై హీ 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 ఓ ఫట్ 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 అబ్రకదబ్రా. అయ్యా, తమరు ఒకసారి ఇలా రండి. మీరిప్పుడు డబ్బున్న ఒక సామాన్యుడు అనుకోండి. అనుకున్నాను. మీకు ఏనాటి శని పట్టి పీడిస్తుంది, కాలసర్పదోషం పట్టింది. మీ ఇంట్లో, మీ చుట్టూ
శని తిరుగుతూ ఉంది. అమ్మా ఇలాంటి నేను నమ్మను. నిజమని నేను నిరూపిస్తా. ఏదో నిరూపించి చూద్దాం. ఓం కాల భైరవ అబ్రకదబ్రా. ఓం హ్రీం క్లీం హ్రీం ఓం ఫట్ 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 ఫట్. ఈ కొబ్బరికాయ కొట్టండి. రక్తం, కొబ్బరికాయలో రక్తం. ఇలాగే ఇలాగే ఆ డబ్బున్న సామాన్యుడు భయపడతాడు. దోషం ఉంది, దోష నివారణ చెయ్యాలి, యజ్ఞాలు హోమాలకి లక్షలు గుంజుతా. దోష నివారణ అయ్యిందని మరో మహత్యం ప్రదర్శిస్తా. ఇలా ఓం కాల భైరవ అబ్రకదబ్రా. తమ మహత్యం ప్రదర్శయ ప్రదర్శయ నిదర్శనం దర్శయ దర్శయ మాయా ఛేదయ ఛేదయ. ఓ హ్రీం క్లీం క్లీం హూం ఫట్ 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 ఫట్. హూం పుట్టుక భైరవ. అరే కొబ్బరికాయలో పూలు. వండర్ఫుల్. ఇది ఎలా సాధ్యమైంది? ఏదండయ్యా నా మహత్యం? అది మీకు చెబితే ఇక నా గొప్పతనం ఏముంటుందండి? జనానికి మాకు చెప్పబోయా. ఏమి లేదండి, కొబ్బరికాయ పీచు పై భాగం కొద్దిగా తీసి ఓకే. కన్ను భాగం ఆ. బొక్క చేస్తా. ఆ బొక్కలో కొబ్బరి నీళ్ళు మొత్తం కాచి ఆ. రంగు నీళ్ళు పోస్తాను. అలాగే మరొక కొబ్బరికాయలో ఆ. పూలు పూరుస్తాను. పై భాగం మొత్తం మైనంతో కప్పివేసి కాంతో పిసట్టిస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇదేంటయ్యా నా గుర్తు, ఇదేనంటయ్యా నా సీక్రెట్. ఇలాంటివి ఇంకేమేం చేయగలవు? నీ నెత్తి మీద నిమ్మకాయ పెట్టి పోస్తా, అందులో నుంచి రక్తం బడబడ బడబడ కారుతుంది. దోషం ఉంది, దోష నివారణ చేయాలి, పూజలు పునస్కారాలకు లక్షలు గుంజుతారు. దోష నివారణ అయ్యిందని మరొక నిమ్మకాయ పెట్టి కోస్తా, అందులో నుంచి మామూలుగానే నిమ్మరసం కారుతుంది. గాలి నుండి విభూతి ఉంగరాలను సృష్టిస్తా, నోటి నుండి ఆత్మలింగాలను రప్పిస్తా, భూమి నుంచి శివలింగాలను పైకి రప్పిస్తా. వెరీ గుడ్ వెరీ గుడ్. మా రాజకీయ నాయకులు చేసే గారడి విద్యల కంటే నీ దగ్గర చాలా ఉన్నాయి. వెరీ గుడ్. ప్రపంచంలో మత్తు కలిగించే పదార్థం మతం అన్నాడు మార్క్స్. ఆ మతం మత్తులో మనం చేసే గారడి విద్యలన్నీ ఈ జనం ఈజీగా నమ్మేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగో ఇలా రా. ఈ క్షణం నుంచి నీ పేరు భైరవానంద స్వామి. ధన్యోస్మి. ఆఫీస్ పై ఉద్యోగానికి కూడా క్వాలిఫికేషన్ కావాలి, కానీ నీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. కాసిన మంత్రాలు తంత్రాలు తెలిస్తే చాలు. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడు, ఆ, ఊరి బయట పాడుపడ్డ దేవాలయం ఉంది. రేపై నీ మతం అక్కడే. అయ్యా, ఆ, అది ఆ. నిర్మానుష్యమైన ప్రాంతం. అవును, అక్కడికి భక్తులు వస్తారంటారా? వస్తారు, తప్పకుండా వస్తారయ్యా. అక్కడ భూమిలో లింగోద్భవం చేయించు, నెల జీతాలు ఇచ్చి 10 మంది బేవర్స్గా నీ శిష్యుడిగా పెట్టు. నువ్వు దైవాంశ సంభూతుడవని వాళ్ళ చేత ప్రచారం చేయించు. నీ గాడి విద్యను ప్రదర్శించి భక్తుల్ని నమ్మించు. ఆ భక్తుల కోసమని ఆ పాడుపడ్డ దేవాలయాన్ని గవర్నమెంట్ ఫండ్స్తో నేను రిపేర్ చేయిస్తా. ఆశ్రమానికి నీకు 10 ఎకరాలు కేటాయిస్తా. అక్కడ విలాసవంతమైన ఆశ్రమం కట్టుకో, భక్తుల్ని రాబట్టుకో, భారీగా విరాళాలు కొల్లగొట్టుకో. దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? లాభం లేని పని నేను ఎందుకు చేస్తానయ్యా? ఆశ్రమం చుట్టూ తొండలు కూడా గుడ్లు పెట్టని వేలాది ఎకరాల భూముల్ని బినామీ పేర్లతో బేరంలో కొట్టా, లేస్ వేస్తా, లక్షల ఫ్లాట్స్ అమ్ముతా. అంతేకాదు, ఈ పీఠాధిపతి పాపులర్ అవ్వడానికి అప్పుడప్పుడు మనం అధికార హోదాలో షికారు వెళ్ళొద్దాం. దాంతో అక్కడ డిమాండ్ పెరుగుతుంది. హౌసింగ్ ఫ్లాట్స్ హాట్ కేకుల్లో అమ్ముడైపోతాయి. ఆ సంపద వచ్చే ఎన్నికల్లో మాకు పెట్టుబడి. ఏం చేస్తాను చెప్పు? ఈ రోజుల్లో కార్పొరేటర్గా గెలవాలన్నా కోట్లు కావాలి. ఏం చేయాలా? ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్
మరేం లేదు సార్, ప్రజల వలన ప్రజల కొరకు ప్రజల చేత అన్న రాజ్యాంగ స్ఫూర్తిని ఆ. డబ్బు వలన డబ్బు కొరకు డబ్బు చేత అన్నట్లుగా మార్చేశారు కదా సార్. సార్, మీరు అట్లా బిస్కెట్లు వేయగానే కుక్కల అరుపులు ఆగిపోయాయి. కారణం ఏంటి సార్? మొత్తం మనమే తింటే అవి అరుస్తుంటాయి. కొద్దిగా వాటికి తినిపిస్తే అవి అరుస్తున్నట్టు కరుస్తున్నట్టు నటిస్తాయి. అంటే మనం చేసే అన్నిటిలో వాటికి కూడా వాటాలు పంచాలి అంటారు. ఓహో సార్, జనాన్ని చేత్తో కొట్టచ్చు, చెప్పుతో కొట్టచ్చు, రాళ్లతో కొట్టచ్చు, కానీ మీరు డబ్బుతో కొట్టారు సార్. మీకు తిరుగులేదు సార్. కుక్కలకి వాటాలు పంచారు, మరి మా సంగతి? కుక్కలకే వాటాలు ఇచ్చిన వాడిని మీకు ఏమన్నా విశ్వాసంగా పనిచేయండి, మీ వాటా మీరు తీసుకోండి. వెరీ గుడ్. ఈ క్షణం నుంచి ఈ ఖద్దరు ఈ కాకి ఈ కాషాయం కలిస్తే కలియుగం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. మనమంతా బానిసలం, కానుగులం పీనుగులం, వెనకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా. మనది ఒక బతుకేనా? కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. కవిత్వం బాగా చెప్పారు. తమరు కవులా నాయనా? కవి లేదు గడి గుర్తులేదు నువ్వు. కుర్రాడులో తేజస్సు పట్టొచ్చినట్టు కనపడతా ఉంది. మనకి ఏదన్నా శిష్యుడిగా పనికొస్తాడేమోనని. ఆడిని శిష్యుడుగా పెట్టుకుంటే నేను బైరాగులో కలవా నువ్వు? ఆ పాడుబడ్డ బావిలో సజీవ సమాధి అయిపోయిట్టు అనుకున్నా. నువ్వు ఇంకా చావలేదా? సత్యం చావదు, సత్యాన్ని ఎవ్వరూ చంపలేరు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నిజం మండే అగ్నికణం. ఎర్ర డైలాగులు వినటానికి బాగుంటాయి. ఒరే అబద్ధం, నా బట్టలు వేసుకొని నువ్వే నిజమని జనాన్ని నమ్మిస్తున్నా. తప్పుల మీద తప్పులు చేస్తున్నా. రాజా, ఓ అబద్ధాల రాజా, నీ ఆటలు ఇంకా నా ఇకపై సాగవు. నా పవర్ ఏంటో చూపిస్తా. నీ మాయలో పడి నిద్రపోతున్న ఈ జనాన్ని నిద్ర లేపుతా, కోడై కోస్తా. జనాన్ని నిద్ర లేపుతుంది కోడి. నిద్ర లేచిన జనం ఆ కోడి మెడకొస్తారు, కూరండుకొని తింటారు. ఇప్పుడు బత్తాయి రసం ఆరోగ్యానికి చాలా మంచిది, నిజమే, నేను ఒప్పుకుంటా. కానీ ఈ జనం నువ్వు ఇచ్చే బత్తాయి రసం తాగరు. వాళ్ళకి నేను ఇచ్చే కిక్కిచ్చే లిక్కర్ అంటేనే ఎంతో ఇష్టం. ఎంతో ఇష్టంగా తాగుతారు, తూగుతారు. నేను చెప్పినట్టల్లా చేస్తారు. వాటి మందుకి బిర్యానీ పొట్లానికి అమ్ముడు పోయే జరగీ దేశంలో ఉన్నంత కాలం నువ్వు నన్నేం పేకలేవు. అబద్ధం. జనం నిద్రలేస్తే, వాళ్ళు కళ్ళు తెరిస్తే నిన్ను జుట్టు పట్టుకొని బయటికి విడుస్తారు. ఓటనే వజ్రాయుధంతో నిన్ను, నీ అధికారాన్ని నేలమట్టం చేస్తారు. ఇది నిజం, ఇదే నిజం. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషలిజం. కమ్యూనిస్టుగా అప్పుడే భయం పట్టుకుందా? ఎస్, నిజం చెప్పేవాడు కమ్యూనిస్ట్ అయితే నేను కమ్యూనిస్టుని. నేను డెమోక్రటిస్టుని. ప్రజాస్వామ్యం అంటే ఇష్టపడతాను. నేను రియలిస్టుని. నిజం అంటే ఇష్టపడతాను. నేను నిజమిస్టుని. కాదు, నువ్వు టెర్రరిస్టువి. అటు చూస్తే అప్పుల వాళ్ళు, ఇటు చూస్తే బిడ్డల ఆకలి. ఉరిపోసుకు చనిపోవడము, సముద్రమున పడిపోవడము సమస్యగా ఘనీభవించింది ఓ సంసారికి. ఎవరు కనపడ్డంలా మనిషిని. మనిషి అయితే ఇట్లా ప్రవర్తించు. నేను ఉద్దేశం చస్తా ఉంటే పాటలు పడుతున్నావు పాటలు. ఇది మరీ బాగుందయ్యా. నువ్వు ఆనందంగా చచ్చిపోతుంటే నేను విషాదం నటించాలా? నేనేమో ఆనందంగా చావటం మరి ఎందుకు చచ్చిపోతున్నట్టు? బతకనాక ఈ బతకలేక అన్న మాట ఈ భూమి మీద బతికే కోట్ల జీవరాశుల్లో మనిషి తప్ప ప్రాణం ఉన్న ఇతర ఏ ప్రాణి కూడా అనదు. మనిషి మాత్రమే బతకలేక చస్తున్నాను అంటాడు. ఎందుకంటావు? ఎందుకంటే వాడి తప్పులు తిప్పలుడు పురుగు మర్యాదలు కనుక. నీ మాట నిజం కాదు, నువ్వు చెప్పేదే నిజమైతే
కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ ఎవరైనా బతకలేక నీలాగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన నువ్వు విన్నావా? లేదు. మరి ఈ కలియుగంలోనే మనిషి ఎందుకు బతకలేక చస్తున్నాడంటావు? ఏం చేయమంటావు? నా సంగతి తీసుకో. నేను 10 ఎకరాల రైతుని. కిందటేడు పంట బ్రహ్మాండంగా పండింది. ఆ పంట ప్రభుత్వం నిర్ణయించి రేటు కమ్ముకుంటే కనీసం పెట్టుబడి రాలేదు కదా, చాకిరి దండగా అప్పులు మిగిలాయి. ఏడు పెట్టుబడికి ఆడ అప్పు పుట్టలా. నా పెళ్ళ ఒంటి మీద నమ్మి నారు పోసా. మెరవిసి నమ్మి వ్యవసాయం పెట్టుబడి పెట్టా. కర్మ కర్మ. ఏడు కూడా పంట మీద కనీసం పెట్టుబడి కూడా రాలా. తాను తయారు చేసిన ఉప్పు రేటు టాటా నిర్ణయిస్తాడు, చెప్పు రేటు బాటా నిర్ణయిస్తాడు. గుండు సూది నుంచి విమానం దాకా ఎవరు ఏ వస్తువు తయారు చేసినా మా వస్తువు రేటు ఇది అని వాళ్ళే నిర్ణయించుకుంటారు. కానీ రైతు పండించిన పంట మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రేటు అమ్ముకోవాలా. ఆ అమ్మకం వల్ల మా పంట పెట్టుబడిదారుల గోదాంలో పోతుంది. అప్పులు మాత్రం మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. నీ గిట్టుబాటు కానప్పుడు నువ్వెందుకు అమ్ముకోవాలి? అమ్మద్దు. అమ్ముకోక ఏమంటా? పంట చేతికి రాగానే స్నానం చేసి అప్పు చేశా. ఆ అప్పు ఇచ్చినోడు ఊరుకుంటాడా? కూతురు కట్టం బాగా సర్దలా. వాళ్ళ పిల్లలు పుట్టింటికి పంపిస్తా ఉంటున్నారు. పిల్లలకి ఫీజులు కట్టలేక చదువు మధ్యలో మార్పించా. సమస్యలను పరిష్కరించే శక్తి లేక సావే పరిష్కారం అనుకున్నా. నా కొట్టు కోసం పెళ్లి పలుకుతాడు, నాకు ఊరి తాడుగా చచ్చిపోతే నిన్నే నమ్ముకొని బతికి మేమేమే పోవాలా? ఆ సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టవా? అవన్నీ మమ్మల్ని ఏడించవా? అప్పుడు మేము కూడా సావాలా? విన్నానయ్యా, అన్నీ విన్నాను. అన్నిటికీ సావే పరిష్కారం ఉంటే పురుగుల మందు తీసుకురా, అందరం కలిసే సత్తాం. వ్యవసాయం వల్ల లాభం లేదనిగా మన ఇద్దరు మగపిల్లలు పట్ట పోయి ఆటోలతో బతుకున్నారు. అలాగే మనం కూడా పట్ట మీద పనిచేసి బతుకున్నామయ్యా. అంతేగాని ఇద్దరు సత్తామంటామేంటయ్యా? నేను రైతు బిడ్డనే. ఒకడి కింద పనిచేసి బతకలేను. అట్లా బతకడం కంటే చావడం లేదు. అయితే నాకు కూడా మా ఊరి కాడ కట్టు. చావా? నేను నీతో పట్టే కలిసి సత్తా. చావా? నేను చచ్చినా బతికినట్టు చావా? నీతో చావా? ఆపండి. ఎంతసేపు చస్తాం అంటారే కానీ ఎలా బతకాలో ఆలోచించరా? అయితే చెప్పండి, మేము ఎట్టా బతకాలా? ఇది మనిషి అన్నవాడు వేసుకోవాల్సిన ప్రశ్న. సముద్రం అంత సమస్య ఉందని భయపడి ఆగిపోకూడదు. ఆకాశం అంత అవకాశం ఉంది. తలెత్తి చూడండి. ముందు మీలో మీకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు చెప్పండి బాబు, మా బాధ అంతా మీకు అర్థమైందిగా. ఎట్టా బతకాలో మీరే చెప్పండి. ఇప్పుడు ఆ కార్మికులకు సమస్య వస్తే ఏం చేస్తారు? సమ్మె చేస్తారు. కార్మికులంటే ఒక సంస్థలో పనిచేస్తారు కాబట్టి అందులో జరిగే ఉత్పత్తిని ఆపేస్తారు. ఆ దెబ్బకి యాజమాన్యం దిగొచ్చి వాళ్ళ కోరికలన్నీ తీరుస్తారు. కార్మికులు సమ్మె చేస్తే ఆ పరిశ్రమకు మాత్రమే నష్టం. అదే రైతన్న వాడు సమ్మె చేస్తే దేశం మొత్తానికే నష్టం, కష్టం. మేము ఎవరి మీద పోరాటం చేయాలా? ఇప్పటికే దేశంలోని రైతులందరూ బజార్లు పడి ఉద్యమాలు చేస్తున్నారు. మా మరో ఆలోచించేదేమన్నా? రైతులు చేయాల్సింది వీధి పోరాటాలు కాదు. మరి దానివల్ల ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏ బాధ లేదు. వాళ్ళకే హాయిగా తింటున్నారు, ఏసీ రూముల్లో పడుకుంటున్నారు. అదే మీరు ఉత్పత్తిని ఆపేస్తే తినడానికి తిండి లేక పాలక వర్గం మొత్తం దిగొస్తుంది. అప్పుడు మేము కూడా ఆకలితో మాడి సావాలిగా బాబు. రైతు ఎందుకు ఆకలితో మాడతాడమ్మా? అవును, మీరు మీ పిల్లలు మీ మీద ఆధారపడ్డ వాళ్ళు అప్పు చేయకుండా హాయిగా బతకాలంటే ఎన్ని ఎకరాలు సాగు చేయాలి? 3 ఎకరాలు. రైతులు సాంప్రదాయ పంటలు పండించినంత కాలం అప్పు చేయకుండా హాయిగా బతికారు. ఎప్పుడైతే ఈ వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపారో అప్పుల పాలై తిప్పలు పడుతున్నారు. నిజమే బాబు, ఒకప్పుడు పశువుల ఆధారమైన ఎరువులు వేసి పంటలు పండించాం. అప్పుడే మా పని బాగుంది. ఈ కట్టలు ఏమీ లేవు. అందుకే చెప్తున్నా, 2-3 సంవత్సరాలు మీకెంత కావాలో అంతే పండించుకోండి. ఎక్కువ పండించకండి, ఎవరికి అమ్మకండి. అయ్యా, బియ్యం ఒక్కటే తిని ఎట్టా బతకగలవయ్యా? బియ్యమే తిని బతకాల్సిన కర్మ రైతుకేంటమ్మా? పెరట్లో కాయగూరలు పండించండి, గాదెల్లో ధాన్యం, గంప కింద కోడి, చావిట్లో పాడి. రైతుకు తక్కువేంటమ్మా? ఇక కాకపోతే మీకు కావాల్సిన కిరాణా సామాన్లు వాళ్ళకి దాని నుంచి మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర తీసుకోండి. చూడండి, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, ఇంజనీర్ లేకపోతే కట్టుబడి లేదు, పారిశ్రామికవేత్త లేకపోతే పెట్టుబడి లేదు. కానీ రైతన్నవాడు లేకపోతే వీళ్ళెవరు లేరు, అసలు వీళ్ళెవరు బతకలేరు. ఈ భూమి మీద అందరూ మట్టిని మట్టిలా చూస్తారు, కానీ రైతు మాత్రం
మట్టిని బంగారంలా చూస్తాడు, ఆ మట్టిలో బంగారాన్ని పండిస్తాడు. అలాంటి రైతుని హీనంగా చూసే జీతం డబ్బులతో బతికే చప్నాసిల దగ్గర నుంచి పాలకుల దాకా అందరూ 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 మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. రైతు లేకపోతే జనం బతకలేరన్న నిజాన్ని గ్రహిస్తారు. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. మా రైతులందరం మీరు చెప్పినట్టు చేస్తాం, మా తడాక చూపిస్తాం. ఈ సంగతి దేశంలోని మా రైతు సోదరులందరికీ కాంటమేస్తా. శబాష్! ఈ రోజు నుంచి నువ్వే రైతులందరికీ మార్గదర్శి. జిందాబాద్ రైతన్న, జిందాబాద్ రైతన్న వెంకన్న. ఏంటయ్యా ఇది? స్టాఫ్ ఎవరు రాకపోతే ఎలా? పరిపాలన స్తంభించిపోతుంది కదయ్యా. రాదు సార్, దేశంలో తిండి గింజలు కొడతారు, రైతులు ఎవరు ధాన్యం పండించడం లేదు. మన స్టాఫ్ కూడా తిండి గింజల కోసం దేశం మీద పడ్డారు. ఇప్పుడు మేము కూడా మాకు అన్నం పెట్టమని మిమ్మల్ని అడగడానికే వచ్చాం. మీకు నేనన్నం పెట్టడం ఏంటయ్యా? మాకే కాదండి, ఆ దేవుడికి కూడా అన్నప్రసాదం లేదు, నిత్య నైవేద్యం కూడా లేదు. ఎందుకని? బియ్యం ఎక్కడ దొరకడం లేదు సార్. మన దగ్గర కోట్లు ఉన్నాయి, బస్తా 10,000 పెట్టి కొనండి. లాభం లేదు సార్, రైతులు ఎవరు ధాన్యం అమ్మడం లేదు, మొండి పట్టుదలతో ఉన్నారు. నా ఆశ్రమానికి భక్తులు కూడా రావటం లేదండి. నాకు పాద పూజ చేసి 10,000 ఇచ్చే భక్తులు కూడా రాకుండా మానేసి. కారణం ఏంటయ్యా? ఏముందండి, పని పాట లేనోళ్ళు కాలక్షేపం టైం పాస్ కోసం. అసలు నేను చెప్పాలంటే పాపాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళే పాప బిడ్డతో మా దగ్గర కష్టపడి పనిచేసే శ్రమజీవులు మాలాంటి వారి దగ్గరకు రావటానికి, గుడులు గోపురాల వెంట తిరగటానికి టైం ఉండదు. వాళ్ళు శ్రమలోనే ఆ దేవుణ్ణి చూస్తారు. అసలు ఏం జరుగుతుంది? రైతులు కళ్ళు తెరిచారు సార్. రైతులు కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ ముక్కంటి మూడో కన్ను తెరిచాడు సార్. అగ్ని కణాలతో లోకమంతా ఎరుపెక్కింది. ఆ సత్యంగాడు రైతులందరినీ రెచ్చగొట్టాడు. వాళ్ళు ఢిల్లీలో దీక్షలు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా మనం పట్టించుకోలేదు, భయపడలేదు. రైతుల పోరాటం మన సుఖ సౌఖ్యాలకు ఎలాంటి ఆటంకం కలిగించలేదు. వారి ఆకలి మంటల సగ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియలేదు. అసలు వాళ్ళని వదిలిపెట్టేశాం. అందువల్ల రైతుల పట్ల మనం చాలా నిర్లక్ష్యం వహించాం. సార్, నాకు నా భార్య బిడ్డలకు ఆకలి అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది సార్. ఆకలి చాలా భయంకరమైంది సార్. అది రగిలే కుంపటి, అది అనుభవిస్తే కానీ తెలియదు సార్. మరి మిగతా జనం ఎట్లా బతుకుతున్నారు? అదే సార్, డబ్బులు వాడుకలో లేనప్పుడు వస్తు మార్పిడి చేసుకుని బతికేవారని విన్నాం. అదే సార్ బార్టర్ సిస్టమ్. అవును. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది సార్. రైతులు కావాల్సిన వస్తువుల్ని ధాన్యం ఇచ్చి తీసుకుంటున్నారు. అందుకు వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారండి. ఎందుకంటే అందరికీ బియ్యం కావాలిగా. రైతులు ధాన్యం అమ్మనప్పుడు మార్కెట్లో బియ్యం దొరకవుగా. బియ్యం కావాల్సిన వాళ్ళు రైతులకు కావాల్సిన వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బియ్యం తీసుకుంటున్నారండి. మై గాడ్! ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేకపోతే జనం తిరగబడతారు. నా కుర్చీగా ఎసరు పెడతారు. నా పెళ్ళ లేకపోయినా బతకల్లా కానీ ఈ కుర్చీ లేకుండా నేను బతకలేనయ్యా. నేను బతకలేను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, హలో, ఏమండి ఎక్కడున్నారు? రాజుగారి ఇంట్లో ఉన్నాను. రాజుగారి ఇంట్లో అన్నం ఉంటే తీసుకురండి. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. రాజుగారి ఇంట్లో అన్నం లేదు, హోటల్ అని బంద్. ఛీ, మీకు లక్షల్లో జీతాలు వస్తాయని, లక్ష లంచాలు తీసుకుంటారని సుఖంగా బతకచ్చని అనుకున్నాను. మీకన్నా ఏ రైతులు చేసినా హాయిగా సుఖపడేదాన్ని. షట్ అప్, పొమ్మెటో. కానివ్వండి. హలో, అబ్రకదబ్ర. నాయనా, నేను స్వామి, నేను ఆశ్రమానికి ₹1,00,000 విరాళం ఇచ్చిన కోటీశ్వరరావుని. స్వామి, నేను నా భార్య బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నాం. ఎక్కడా బియ్యం దొరకడం లేదు. అబ్రకదబ్ర. అయ్యా, నేను కూడా ఆ బియ్యంని ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూనే ఉన్నానయ్యా. మీరు ఆలోచించట్లేదు స్వామి. గాల్లో నుంచి భూమిని సృష్టించినట్లు గోధుమ పిండన్నా సృష్టించండి. చపాతీలన్నా చేసుకొని తింటాం. స్వామి, నేను మీ దగ్గరికే వస్తున్నాను. హలో 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 హలో. అయ్యా, ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి. నా భక్తులందరూ విభూతికి బదులు
గోధుమ పిండి సృష్టించండి, ఇడ్లీ పిండి సృష్టించండి, దోశల పిండి సృష్టించండి అంటే నా బొంత నేనెక్కడ సృష్టించేదండి? నిజమేనయ్యా, నాకు ఆకలేస్తుంది, ఏమైనా సృష్టించవయ్యా? ఈ అధినాయకులు మీకు ఆకలేస్తుందా? ఏ నేను మనిషిని కాదా, ఆకలేదా? అయ్యా, ఎంత ఆకలేసినా ఇప్పుడు మీ గారడి విద్యలు నా గారడి విద్యలు అని చేయవయ్యా. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఆలోచించవయ్యా? సార్ ఆ. ఓ పని చేద్దాం. ఏంటి? రైతులు కావాలను ఆ. అని ఒక ప్రకటన ఇద్దాం సార్. రైతులందరూ వస్తారు, నెలచి తలిచి పండ్లు పండిద్దాం. ఇగో ఏదైనా జరిగే పని ఉంటే చెప్పు. సార్ ఎమర్జెన్సీ ప్రకటిద్దాం. రైతుల దగ్గర ధాన్యం అంతా స్వాధీనం చేసుకుందాం, ప్రజలందరికీ పంచి పెడదాం. చాలకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుందాం. విదేశాల వాళ్ళే మన దగ్గర అడగలుగుతున్నారు, మనకే సప్లై చేస్తారు. నా బొంద నువ్వు చెప్పినట్టు చేస్తే రైతులు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు, నా ఓట్లు పోతాయి, నా సీటు పోతుందయ్యా. ఇదంతా జరిగే పని కాదు. కానీ నువ్వు బాగా ఆకలేస్తుంది, ఎక్కడన్నా పళ్ళు పొలాలు దొరుకుతాయో ట్రై చేయండి అయ్యా. లాభం లేదు సార్, రైతులు అవి పండించడం కూడా మానేశారు. కాస్తో కూస్తో పండిస్తే అవి వాళ్ళే తింటున్నారు, అమ్మడం లేదు. మై గాడ్, సార్ నాదొక ఐడియా. ఏంటయ్యా అది? సార్ అడవిలో పండే పంటని ఎవరు ఆపలేరు. అక్కడ పండ్లో ఫలాలు ఖచ్చితంగా దొరుకుతాయి. మనం అడిగి పోదాం సార్. వద్దులే, అడవిలో నక్సలైట్లు ఉంటారు, నా ప్రాణం పోయే ప్రోగ్రాం పెట్టమాక. నువ్వెక్కడికే? మా పుట్టింటి పుట్టింటికి ఎందుకే? నిన్ను తిట్టానా కొట్టానా? తిట్టినా కొట్టినా పడుండొచ్చండి, కానీ కట్టుకున్న పెళ్ళానికి కడుపు చేయడం తప్ప ఆ కడుపు కింద కూడు పెట్టలేని మొగుడుతో కాపురం చేయడం కష్టమండి. డబ్బు, కార్లు, బంగ్లాలు, నగలు ఏమీ లేకపోయినా బ్రతకొచ్చు, కానీ అన్నం తినకుండా బ్రతకలేవండి. నేను తింగినే, నేనే అన్నం పెట్టలేకపోతే బొంగులో మీ నాన్న పెడతాడే సున్నం. మా నాన్న రైతు, మా నాన్న రైతు, వ్యవసాయం చేసి అన్నం పెట్టగల రైతు. నాకే కాదు, అన్నమో రామచంద్ర అడిగిన ఎంత మందికైనా అన్నం పెట్టగల రైతు. మరి మీరు కోట్లున్నా కూడు పెట్టలేని పేదవారు. కానీ మా నాన్న కోట్లు లేకపోయినా కూడు పెట్టగల కోటీశ్వరుడు. నేను రైతు బిడ్డని అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అదా మన పెళ్ళప్పుడు మీ నాన్న కట్నం బాకీ పడ్డాడు, ఆ బాకీ కింద ఒక లారీ బియ్యం పంపమని చెప్పాడు. మీరు ముట్టి అబద్ధాలు కొనని మీకెవరు పిల్లలు ఇవ్వకపోతే పోనీలే పాప, అబద్ధాలు చెప్పుకోనైనా బ్రతుకుతాడు కదా అని మా నాన్న జాలి పడి నన్ను మీకిచ్చి ఆ, ఆ, ఆ. మీ మొహానికి అదే ఎక్కువ. ఏయ్! లారీ బియ్యం కావాలంట, లారీ బియ్యం. చూడండి, మీ అతి తెలివితేటలతో లక్షల కోట్ల సంపదను సృష్టించగలరేమో, కానీ ఒక్క బియ్యపు గింజలు కూడా సృష్టించలేరు. డబ్బు దొరికినప్పుడు, బియ్యం దొరికినప్పుడు ఫోన్ చేయండి, వస్తా. అన్నపూర్ణమ్మ తల్లి, మాదాకవళం తల్లి. అన్నపూర్ణమ్మ తల్లి, మాదాకోలం తల్లి. అమ్మా ఆకలి, అన్నం తిని 5 రోజులైంది తల్లి. అయ్యో పాపం, అమ్మా నా ఆకలి గ్రహించి నా కోసం అన్నం తీసుకొస్తున్నావా తల్లి? అయ్యో ఇది నీకోసం కాదయ్యా, మా కుక్క కోసం తెచ్చాను. రైతు ఇంట కుక్కగా పుట్టినా బాగుండేది, ఈ ఆకలి బాధలు ఉండేవి కాదు. అమ్మా నేను మీ ఇంటి కుక్కను అనుకుని పట్టడు అన్నం పెట్టు తల్లి. చూడు బాబు, ఆ కుక్క మా ఇంట్లో 5 సంవత్సరాలుగా బతుకుతుంది. మాకు మా ఇంటికి కాపలా కాస్తుంది, విశ్వాసంగా పడుతుంది. మరి నువ్వెవరు నాయనా? నేను ఫలానా అని చెప్పుకోలేని వాడిని తల్లి. ఆ కుక్క ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో
రైతు ఇంట కుక్కగా పుట్టింది. నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఇలా ఆకలితో అలమటిస్తున్నాను. అమ్మా, నేను మీ ఇంటి కుక్కను అనుకుని 2 ముద్దలు అన్నం పెట్టి తల్లి నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరతను? ఏవో పాపం బాగా ఆకలి మీద ఉన్నాడు మామ. చూడు, ఆ పెట్టేదేదో కడుపు నిండా పెట్టు. ఇక్కడ రైతు నాయకుడు వెంకన్న అంటే నువ్వేనా? నేనే. ఇంతకీ మీరెవరు? వారు దేశాధినేత రాజావారు. నేను పీఠాధిపతిని భైరవానంద స్వామి. నేను కాకిని, ఈ దేశ ప్రజల రక్షకుడు. ఏయ్! నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్, తేలుని చంపడానికి ఆయుధం ఉంది, ఆ. పాముని చంపడానికి ఆయుధం ఉంది, ఆ. సరిహద్దుల్లో శత్రువుని చంపడానికి ఆయుధం ఉంది. అలాగే ఆకలి అనే శత్రువు మనిషి మీద దాడి చేసినప్పుడు ఆహారం అన్న ఆయుధం కావాలి. ఈ అన్నపూర్ణమ్మ తల్లి నా కన్న తల్లిలా నాకు ఆయుధాన్ని ఇచ్చింది సార్. నా ఆకలి చంపేసింది సార్. ఖద్దరు, కాకి, కాషాయం కలిస్తే కలియుగం అంట. మా సోదరుడు చెప్పాడు. ఏంటి కలియుగ దుర్మార్గులంతా ఈ పేద రైతింటికి వచ్చారు? నీ దృష్టిలో మేమంతా దుర్మార్గులు. రైతులందరూ మంచివాళ్ళు. వాళ్ళు మంచివాళ్ళు అయితే పంటలు పండించడం ఎందుకు మానేశారు? మేము పండించడం మానలేదే. మరి మాకు కావాల్సినంత మేము పండించుకుంటున్నాం. అదే మరి మీకు కావాల్సినంత మీరు పండించుకుంటే మిగతా జనం ఏం తిని బతకాలా? ఎక్కువ పండించి అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకునే కంటే అప్పులు చేయకుండా బతుకుతూ ఎంత కావాలో అంతే పండించడం నేర్చుకున్నారు రైతులు. అయితే ఈ రైతులందరినీ రెచ్చగొట్టింది నువ్వేనన్నమాట. రెచ్చగొట్టలా. మరి ఆయన రైతులకు నిజం చెప్పాడు. ఏంటో ఆయన చెప్పిన నిజం? ఏంటా? ఆ, దేశం వెలుపల సైనికులు, దేశం లోపల రైతులు లేకపోతే ప్రజలు బతకలేరన్న నిజం చెప్పాడు. అందుకే ఆనాటి నాయకులు జై జవాన్ జై కిసాన్ అన్నారు. మరి ఈనాటి నాయకులు తరం తరం నిరంతరం మాదే అధికారం అంటూ ప్రజల సొమ్ములు దోచుకుంటున్నారు, విదేశాల్లో దాచుకుంటున్నారు. ఈ రోజు రైతులు నిజం తెలుసుకున్నట్టే రేపు ప్రజలు కూడా నువ్వు అబద్ధాన్ని మరి తెలుసుకుంటారు. నీ బతుకు నాశనం అవుతుంది. చూడు, గొడ్ల గోప పగలు చూడలేవు, కోడి రాత్రిపూట చూడలేవు. అలాగే ఓటు నమ్ముకున్న ప్రజలు ప్రగతిని ప్రజాస్వామ్యాన్ని చూడలేరు. అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? నా దేశ ప్రజల చేతికి నేను కత్తినివ్వలేదు, ఓటనే వజ్రాయుధాన్ని ఇచ్చాను. దాన్ని నమ్ముకొని రాజులవుతారో అమ్ముకొని బానిసలవుతారో మీ చేతుల్లోనే ఉందన్నాడు. చూడండి, అధిక సంఖ్యాకులమైన మా రైతుల్ని అల్ప సంఖ్యాకులైన మీ రాజకీయ నాయకులు దోపిడీ చేయటం మేం భరించాం. శభాష్! పక్షులు జంతువులు కూడా బతకడానికి పోరాటం చేస్తాయి. అసలు కొడవలి పట్టి నాగలి పట్టి దుక్కి దున్ని రాటు తేలిన మనుషులు మేము మిమ్మల్ని అదుపు చేయలేమా? వెరీ గుడ్. అమ్మా, మీరందరూ ఇలా పంటలు పండించడం మానేస్తే మేమందరం ఏం తిని బతకాలి? ఒక పని చేయండి. చెప్పండి. నాకు 10 ఎకరాలు ఉంది. నేను 3 ఎకరాలు పండించుకుంటా. మిగతాది మీకు ఇస్తాను. మీ ముగ్గురు పండించుకుంటారు. అమ్మో! ఎండకి వానకి తట్టుకోలేరు, బురదలో దిగి మట్టి పిసుక్కోలేరు, ఎలర్జీ. పరిపాలించగలను కానీ పంటలు పండించడం చేత కాదు. నేను చదువుకున్నాను, చట్టాలను అమలు చేయగలను, నేరాలను అదుపు చేయగలను, కానీ వ్యవసాయం చేయలేను. నేను కష్టపడలేను, ప్రజలకు జ్ఞానబోధ చేయగలను, ఆధ్యాత్మిక మార్గంలో నడిపించగలను, కానీ ఈ వ్యవసాయం చెయ్యలేను నాయన. వ్యవసాయం చెయ్యలేరు, రైతుకు సహాయము చేయలేరు. సరే, మీరు సంపాదించే సంపద నాకు ఇవ్వగలరా? ఇవ్వలేరు. మేమంతే. మీ సంపాదన డబ్బు, మా సంపాదన పంట. మీ సంపద మీరు అనుభవిస్తున్నట్టుగానే మా సంపదను మేము అనుభవిస్తున్నాం. ఇందులో తప్పేంటి? చట్టాన్ని కాపాడే కాకి గారు మీరే చెప్పండి. మీ మాటలు ఆపండి అయ్యా. మా ఆకలికి ఆకలి వినండి. ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టండి. అయ్యో పాపం, ఆకలేస్తుందా? అవును. నీకు అన్నం పెట్టడానికి ఇదేం భోజన హోటల్ కాదు. కానీ సాధువులకు అన్నం పెడితే పుణ్యం వస్తుంది నాయనా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఏం కాకి గారు, మీకు కూడా ఆకలేస్తుందా? మీరు తలుచుకుంటే డబ్బు కోసం సత్యహరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించగలరు, ధర్మరాజ్ చేత గంజాయి అమ్మించగలరు. ఆ డబ్బుతో అన్నాన్ని కొనుక్కోండి. ఏం కద్దర్, ఏ పారిశ్రామికవేత్తకో ఫోన్ చేసి ₹1 కోటి కావాలంటే వెంటనే పంపిస్తాడు. ఆ డబ్బుతో అన్నాన్ని కొనుక్కో. ఏం స్వామీజీ, మీకు కూడా ఆకలిస్తుందా? మీరు సాక్షాత్తు దైవాంశ సంభూతులు, మీకు అన్నానికి కర్మ ఏంటంటే?
గాల్లో నుంచి విభూతిని సృష్టించినట్టు అబ్రకదబ్రా అబ్రకదబ్రా అని అన్నాన్ని సృష్టించండి. అమ్మా, నా భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. 10,000 ఇస్తాను. 10 కిలోల బియ్యం ఇప్పిస్తాను. నేను 1,00,000 రూపాయలు ఇస్తా. నేను నా ఆశ్రమాన్నే రాసిస్తా. ఒక్క 10 కేజీలు బియ్యం ఇప్పించండి మహాప్రభు. అంటే ధనం కంటే ధాన్యం గొప్పదని ఒప్పుకుంటున్నారు. మాకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మే కంపెనీల వాళ్ళు వాళ్ళ రేటు వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. అవి కొని పంట పండించే మాకు మా పంటకు రేటు నిర్ణయించుకునే హక్కు లేదా? ఇది న్యాయమా? ఎండనక వాననక రేయనక పగలనక దుక్కి దున్ని దమ్ము చేసి నారు పోసి నీరు పెట్టి పంటని కంటికి రెప్పలా కాపాడి పైరు కోసి నూర్పు చేసి పంట పండిస్తే ఏసీ గదుల్లో కూర్చొని ఆ పంటకు రేటు మీరు నిర్ణయిస్తారా? మా పంటకు రేటు మీరు నిర్ణయిస్తే మేము పంటకు సెలవు పాటిస్తాం. నో, అలా జరగడానికి వీల్లేదు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను మారిపోయాను. రైతే దేవుడని నేను ఒప్పుకుంటున్నాను. అబద్ధాల పుట్టవి, నిజాన్ని పూర్తిగా పాతి పెట్టాలనుకున్న వాడివి నువ్వు మారావంటే మేము నమ్మాలా? లేదు, నేను చెప్పేది నిజం. నిజం ఎప్పటికీ శాశ్వతం. సత్యమే నిత్యం. సత్యమే జయతే. మా అందరికీ అన్నం పెట్టే ఓ దేవుడా, నీకు పాదాభివందనం. చట్టాలు ఎన్ని చేసావన్నది ముఖ్యం కాదు. మనిషి బ్రతకాలంటే అన్నమే కావాలి. ఆ అన్నాన్ని సృష్టించే ఓ అన్నదాత నీకు శైల్యం. మేము దైవాంశ సంభూతులమన్నది అబద్ధం. సృష్టికర్తలం కాదు. అన్నాన్ని సృష్టించే రైతే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్, నా కొడుకు లాయర్, నా కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాగే నా కొడుకు రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు బిడ్డ అని చెప్పుకునే రోజు రావాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. అలాగే రైతు దేవోభవ అనే నినాదం కావాలి. రైతు జీవితం వేదం కావాలి. జిందాబాద్.